మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ శ్రీ గణేష్ గారికి మా హృదయపూర్వక స్వాగతం మా విద్యార్థులు సార్కి స్వాగతం చెప్తున్నారు. ఈరోజు మన కార్ఖానా ప్రైమరీ స్కూల్లో 30 లక్షల రూపాయలతోటి పనులు ప్రారంభించుకోవడం జరిగింది. దాంట్లో ఆర్ఓ ప్లాంట్, దాంతోపాటు సోలార్ ప్లాంట్ ఒకటి సిస్టమ్, సోలార్ పవర్ సిస్టమ్తో పాటు ఫ్లోరింగ్, డైనింగ్ హాల్, వాళ్ళకి కావాల్సిన పిల్లలకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ నోట్ చేసుకోవడం, ఈ 30 లక్షల రూపాయలతో ఇలా పని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్కూలే కాదు, కంటోన్మెంట్ ఉన్న అన్ని స్కూల్స్లో ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో నోట్ చేసుకోవడం జరిగింది. దానికి 2 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ బడ్జెట్లోకి పెట్టుకొని అన్ని స్కూల్స్ మన రసూల్పురాలు అయింది. ఈరోజు ఇక్కడ తర్వాత లాల్ బజార్లో ఇంకా మిగతా అన్ని ఏ స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్స్కి ఈ పైసలు కేటాయించి స్కూల్స్ని డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన. నవ కంటోన్మెంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్స్కి ప్రయారిటీ ఇస్తున్నాం. ఎందుకంటే ఇక్కడే స్టార్ట్ అవుతుంది. చాలా మంది పేదవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో మీద డిపెండ్ అయి ఉంటారు తన పిల్లలని ఇక్కడ పంపిస్తే. కానీ ఇదే బేస్ కాబట్టి ఈ స్కూల్స్కి కావాల్సిన వసతులు, మంచి స్పోర్ట్స్ కూడా కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తే వాళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉంటారన్న ఆలోచనతోటి ఈ ఆర్ఓ ప్లాంట్ కావచ్చు, కరెంటు లేకుండా ఇబ్బంది అవుతుంది కాబట్టి సోలార్ సిస్టమ్ కూడా పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు మధ్యాహ్నం పూట భోజనం చేయాలన్నా కూడా వీళ్ళకి ఒక కూర్చోవడానికి ఒక స్థలం అనేది కూడా లేకుంటుంది. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తినాల్సిన పరిస్థితి కాబట్టి అలా కాకుండా అందరికీ ఒక మంచి స్థానం కల్పించాలని ఒక డైనింగ్ హాల్ కట్టడం జరిగింది. అదే కాకుండా ఇంకా ఏం కావాలనో సెకండ్ విడతలో కూడా వీళ్ళకి డబ్బులు బడ్జెట్లో కేటాయించి డెవలప్మెంట్ చేస్తారు చూస్తూ. ముఖ్యమైన విషయం ఏంటంటే పేదవాళ్ళు గవర్నమెంట్ స్కూల్ మీద ఆధారపడ్డప్పుడు మంచి ప్రైవేట్ స్కూల్కి పోకుండా అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలనే పరిస్థితి రావాలనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ప్రైవేట్ స్కూల్లో ఇప్పుడు ఫీజులు కట్టలేక అప్పులు తెచ్చుకొని చదివించడంతో నానా బాధలు పడుతున్న పేరెంట్స్ కాబట్టి అలా కాకుండా గవర్నమెంట్ స్కూల్లే బాగా డెవలప్మెంట్ చేస్తే ఆ పేరెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఆర్థిక భారం అవుతుందో వారికి డబ్బులు మిగలాలి, గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలని ఒక ఆలోచనకు రావాలి, అడ్మిషన్స్ కూడా టఫెస్ట్ పీరియడ్ ఉండే ఆ విధంగా స్కూల్స్ ఎదగాలని ముఖ్యమంత్రి గారిది ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన. కాబట్టి ఇదొక విధమైతే మీకు అందరికీ తెలుసు, ఎప్పుడు లేని విధంగా 9 ఐటమ్స్ తోటి కూడిన ఒక కిట్ కూడా తయారు చేశారు. మనకు ఉచితంగా విద్య అందించినా కూడా మనకు పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్లు కావచ్చు, షూస్ కావచ్చు, సాక్స్ కావచ్చు, స్టేషనరీ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, ప్రతిదీ కొనుక్కోవాలన్నా కూడా నేను ఇందాకనే ఎంట్రన్స్ వస్తున్నా అడిగితే ఒక పేరెంట్ కూడా ఏమన్నారంటే సుమారు 8,000 నుంచి 10,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది దాన్ని కొనుక్కున్న బ్రాండ్. ఎందుకంటే షూస్ మంచి బ్రాండ్ ఉంది, యూనిఫామ్ కూడా మంచి క్వాలిటీ ఉంది కాబట్టి చాలా కాస్ట్లీ అవుతుంది. ఈ పైసలు కూడా మాకు మిగిలింది కాబట్టి మాకు హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా వాళ్ళు చెప్తున్నారు.